హైదరాబాద్ నుంచి 80 కిలోమీటర్స్ పరిధిలో ఇక్కడ ఉన్నాము మనము. మనకు బాగా ఏంటంటే ఇప్పుడు తక్కువ రేట్లో ఉంది, అందుబాటులో ఉంది. 12 ఎకరాలు 20 గుంటలు, సింగిల్ నంబర్ సర్వే నంబర్, సింగిల్ నంబర్ ఒకటే కాబట్టి దాంట్లో వాళ్ళ విధానము, వాళ్ళ సర్టిఫికెట్స్ అవన్నీ, సర్వే నంబర్లు కానీ వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ అన్ని చెక్ చేసాము. చేస్తే ఆ డాక్యుమెంట్ ప్రకారంగా ఒక క్లియర్ టైటిల్ ఉంది. దాంట్లో ఏంటంటే మిడిల్ ఫ్యామిలీ కూడా అందుబాటులో ఉన్నది. రేటు కూడా 24x44 విడ్త్ రోడ్లు, ల్యాండ్ ఇవ్వడం అనేది మనకు ఇంకా ల్యాండ్ కూడా మంచి విడ్త్ ఏరియా ఉంది. దీంట్లో మనం ఇలా పెట్టిన ఫీచర్ పిల్లల భవిష్యత్తుకు ఒక 10 ఇయర్స్ కానీ 15 ఇయర్స్ కానీ ఈ ట్రిబుల్ రెంటిప్ అనేది బాగా అవుతుంది. కాబట్టి మనకు రేపు ఫ్యూచర్లో రెండో రాజధాని కింద మనం వరంగల్లో ఉంటాం. వరంగల్ క్యాపిటల్ సిటీ కాబట్టి మనకు ఇక్కడ 50 కిలోమీటర్ల పరిధిలో ఉంటాం. కాబట్టి సామాన్యులందరికీ కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచి కాలేజీలకు రావాలన్నా కూడా ఓన్లీ జనగాంలో 24 కాలేజీలు ఉన్నాయి. ఈ వరంగల్ డిస్టిక్ కానీ, జనగాం డిస్టిక్ కానీ, వరంగల్ ఎయిర్పోర్ట్ కూడా పరిధిలో మనం చాలా దగ్గరలో ఉన్నాము. మనం హైదరాబాద్లో ఒకసారి ఇందిరా పార్క్ నుంచి మనము శంషాబాద్ ఎయిర్పోర్ట్ వస్తుందంటే ఏందో అనుకున్నాం. 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్నాం అప్పట్లో. ఆల్రెడీ ఇప్పుడు అక్కడ కూడా మనం ల్యాండ్ కొనలేకపోతున్నాం. అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక 15 ఏళ్ళ తర్వాత మనము ఈ జనగాం డిస్టిక్ అనే ఈ ఏరియాలో కూడా మనం కూడా ప్లాట్ కొనలేకపోతాం. దాన్ని మనం తీసుకున్న మన బంధువులకు చెప్పినా, మన పిల్లలకు చెప్పినా ఇన్వెస్ట్ చేయడంలో బెస్ట్ ఈ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడిది. సార్ దగ్గరలో ఏమైనా టెంపుల్స్ ఉన్నాయా సార్? ఇక్కడ నియర్ బై టెంపుల్ అంటే మనకు నిడికొండలో టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, మళ్ళీ ఇక్కడ నరసింహస్వామి గుంట టెంపుల్ ఉంది, శ్రీ యాదగిరి గుట్ట టెంపుల్ కూడా మనకు నియర్ బై 12 కిలోమీటర్లు. పుణ్యక్షేత్రం, చాలా మంచి పుణ్యక్షేత్రం. ఇది కూడా మన అక్కడ సురేంద్రపురి ఉంది, బ్రహ్మంసారి గుడి ఉంది, చాలా అద్భుతమైన యాదగిరి గుట్ట టెంపుల్. మళ్ళీ మనకు కొలనపేక అనేది అన్ని నియర్ బై. ఇప్పుడు కొలనపేక అనే డిస్టెన్స్ కూడా మనకు 12 కిలోమీటర్ల పరిధిలో. కోటిలింగాల గుడి అని మామూలు పబ్లిక్ కూడా ఇక్కడ తీసుకోవాలని